గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మన ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ టాపిక్ నడుస్తుంది కదా నాన్న. సో నేను మీకు టేబుల్ ఫ్యాన్ ఎలా రిపేర్ చేసుకోవాలి, దాని యొక్క వర్కింగ్ ప్రాసెస్ ఏంటనేది చెప్పాను అవునా. సో ఈరోజు వాటర్ హీటర్ కోసం చూద్దాం టుడే. సో నేను నా వర్క్షాప్ ఉండడంతో మీకు ఒక అప్లయన్సెస్ కోసం చెప్పాను. సో ఇందులో వాటర్ హీటర్ ఒకటి అది ఒకటే ఉంటుంది. కాకపోతే ఏంటంటే 2 అప్లయన్సెస్ వస్తాయి వాటర్ హీటర్లో. ఇమర్షన్ వాటర్ హీటర్ వస్తుంది, గీజర్ వస్తుంది. మనకి వాటర్ హీటర్స్ అనేవి 2 టైప్స్ అనేవి ఉంటాయి నాన్న. మనకి మెయిన్గా వాటర్ హీటర్ అసలు దేనికి యూజ్ చేస్తాం, మనం వాటర్ని హీట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఒక హీటింగ్ ఎలిమెంట్ ద్వారా దానికి ఎలక్ట్రికల్ సప్లై ఇచ్చి మనం వాటర్ అనేది హీట్ చేస్తాం. ఇంచుమించుగా మనం ఎలక్ట్రికల్ కిటిల్లో ఏదైతే చెప్పుకున్నామో అదే టాపిక్ దీంట్లో ఉంటుంది. సో మనకి ఎలక్ట్రికల్ కిటిల్కి వచ్చేసరికి ఏంటంటే అది కూడా నథింగ్ బట్ ఇమర్షన్ హీటర్ టైప్ ఉంటుంది. ఈ ఇమర్షన్ హీటర్ ఏంటంటే డైరెక్ట్ హీటింగ్ ఎలిమెంట్ తీసుకెళ్ళి వాటర్లో పెడతాం. కిటిల్లో ఏంటి, ఒక బౌల్కు కింద హీటర్కి హీటింగ్ ఎలిమెంట్ పెడతాడు, దానిపైన మామూలుగా అంతా కూడా కవర్డ్ ఇస్తాడు. సో దానిపైన మనం వాటర్ వేసుకుంటాం అవునా. సో గేజర్ అలా కాదు. గేజర్ ఏం చేస్తుంది, మనకి గేజర్లో వాటర్ పైప్ లైన్ ఒకటి ఉంటుంది. సో దాంట్లోకి వాటర్ అనేది డైరెక్ట్ పైప్ లైన్ కనెక్షన్ ఇస్తాం. సో దాంట్లోకి ఇన్లెట్ అవుతుంది. దాంట్లో హీట్ అయ్యి మన రిలీజింగ్ అవుట్లెట్ లైన్ ఒకటి ఉంటుంది. అవుట్లెట్ లైన్ మనం ఏం చేస్తాం, ట్యాప్ కనెక్ట్ చేసుకుంటాం. సో ట్యాప్ ఇస్తే మనకి హీట్ వాటర్ అనేది వస్తుంది. సో ఈ విధంగా మనం వాటర్ని హీట్ చేసుకోవడానికి ఈ టైప్ ఆఫ్ హీటర్స్ వాడతాం. సో చూడండి, ఇమర్షన్ వాటర్ హీటర్ అంటే అందరికీ తెలిసింది. ఇది ఒక ఇమర్షన్. గేజర్ అంటే ఏంటి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమర్షన్ వాటర్ హీటర్ చూడండి. సో ఇమర్షన్ వాటర్ హీటర్ అంటే ఇది నాన్న. ఇది చాలామంది ఇళ్ళలో ఉండే ఉంటుంది. ఇది అందరూ కూడా ఇప్పుడు అసలు వర్షాకాలం ఒకటి, రేపు వచ్చే చలికాలం ఒకటి వాటర్ హీటర్స్ అనేది ఖచ్చితంగా వాడతారు. గేజర్స్ ఉండే వాళ్ళు గేజర్స్ వాడుకుంటారు. ద మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ ఇమర్షన్ వాటర్ హీటర్ ఈజ్ ద హీటింగ్ ఎలిమెంట్ which gets heat when the power supply is turned on. As a result, it heats the liquid in which the heater is immersed. As residential water heater typically warms water to the temperature between 1200 degrees Celsius 120 degrees nani ఇది ఎడిట్ చేయడం మర్చిపోయాను. 1 minute. yes రైట్ చూడండి. సో 120 degrees Celsius నుంచి 140 degrees Celsius వరకు మనకి టెంపరేచర్ అనేది వస్తుంది అన్నమాట. సో మనకి వాటర్ హీటర్ ఈ టైప్ ఆఫ్ హీటర్స్ ఏం చేస్తారు, డైరెక్ట్ మనకి వాటర్ అనేది ఒక బకెట్లో కానీ ఒక బౌల్లో కానీ ప్లేస్ చేసుకుని డైరెక్ట్గా ప్లగ్లో పెట్టేసి హీటర్ని దాంట్లో వాటర్లో ప్లేస్ చేస్తారు. సో ప్లేస్ చేయడం వల్ల ఏంటి, మనకి వాటర్ హీట్ ఎక్కుతుంది. మనం కాసేపు అటు ఇట్లో చూసి వాటర్ హీట్ ఎక్కిందని చేసి దీన్ని తీసేస్తాం తప్ప దీంట్లో మనకి థర్మోస్టాట్ కానీ ఆటోమేటిక్గా ఆఫ్ అవ్వడం కానీ ఇలాంటిది ఏమి ఉండదు అన్నమాట. దీంట్లో డైరెక్ట్ వాటర్ హీట్ చేస్తుంది. మనం ఎంతసేపు ఉంచితే అంతసేపు హీట్ అవుతూనే ఉంటుంది తప్ప మనం ఆపేంత వరకు అది హీట్ అవుతూనే ఉంటుంది. అలాగా అది ఆటోమేటిక్గా ట్రిప్ అవ్వడం, ఆటోమేటిక్గా హీటింగ్ ఆగిపోవడం అనేది జరగదు. మొత్తం నీళ్ళు అలా హీట్ అవుతుందంటే మొత్తం ఉన్న వాటర్ని కూడా మరిగించేస్తుంది మొత్తం. ఇది ఆ విధంగా అవుతుంది అనమాట. సో దీని యొక్క కన్స్ట్రక్షన్, ద ఇమర్షన్ వాటర్ హీటర్ హౌస్ కన్స్టెంట్ ఆఫ్ మోల్డెడ్ ఆర్ యూ షేప్డ్ మెటల్ ట్యూబ్ విచ్ హౌసెస్ ఇట్స్ హీటింగ్ ఎలిమెంట్. సో ఇది ఒక యూ షేప్, ఒక రౌండ్ షేప్, ఇలా ఈ షేప్ రకరకాల షేప్లు ఉంటాయి అన్న దీంట్లో. మనకి ఇమర్షన్ వాటర్ హీటర్లో పైన అంతా కూడా మెటల్ బాడీ ఇస్తాడు, దాని లోపల హీటింగ్ ఎలిమెంట్ అనేది మనకు ప్లేస్ చేయడం జరుగుతుంది. సో ప్లేస్ చేసిన హీటింగ్ ఎలిమెంట్ని చాలా జాగ్రత్తగా ఉంటుంది లోపల మనకి. ద వాటర్ లెవెల్ స్ట్రిప్ ఈజ్ అటాచ్డ్ టు ద మెటల్ ట్యూబ్. చూడండి ఇక్కడ స్ట్రిప్ ఇచ్చాడు. సో ఇక్కడ వరకు మనం వాటర్ లెవెల్లో పెట్టచ్చు. నెక్స్ట్ విచ్ ఈజ్ యూజ్డ్ టు హంగ్ ద హీటర్ వర్టికల్లీ ఇన్ ద బకెట్. సో దీన్ని ఇలా వర్టికల్గా పెట్టాలి తప్ప హారిజాంటల్గా పెట్టకూడదు బకెట్లో. ద ఎడ్జ్ ఆఫ్ ది మెటల్ 2 are
సీల్డ్ విత్ ఏ బ్లాక్ కాంపౌండ్. సో ఇక్కడ ఎండ్లో మనకి ఏం చేస్తాడు, ఒక బ్లాక్ కాంపౌండ్ తోటి మొత్తం ఆ టెర్మినల్ కనెక్షన్ని, లోపల ఇచ్చిన కనెక్షన్ మొత్తం ఎర్తింగ్ పాయింట్స్ అన్నీ కూడా దాంతో క్లోజ్ చేశాడు. సో కాంపోనెంట్స్ చూడండి. ద మెయిన్ కాంపోనెంట్స్ ఏమన్నా, మెటల్ మౌల్డెడ్ యూ షేప్ ట్యూబ్ అండ్ హౌస్ ఆఫ్ ది హీటింగ్ ఎలిమెంట్. మెటల్ మౌల్డెడ్ హీటింగ్ ఎలిమెంట్ చుట్టూదా ఒక మెటల్ మౌల్డెడ్ యూ షేప్ ట్యూబ్ అనేది పెడతారు మనకి. ద హీటింగ్ ఎలిమెంట్ ఈజ్ రేట్ బిట్వీన్ 1000 to 3000 వాట్స్. హీటింగ్ ఎలిమెంట్ దగ్గర 3000 వాట్స్ వరకు కూడా క్యారీ చేయగలదు. టర్మినల్ హౌసింగ్ మేడ్ ఆఫ్ ఇన్సులేటింగ్ మెటీరియల్ సచ్ యాజ్ బోనెట్ ఆర్ బ్యాక్లెట్ టు హోల్డ్ ద టర్మినల్స్. టర్మినల్ హౌస్ ఇదంతా కూడా చూడండి, టర్మినల్ హౌస్ అంటారు దీన్ని. ద టర్మినల్ హౌస్ కన్సిస్ట్ ఆఫ్ హీటింగ్ ఎలిమెంట్ టు ద పవర్ సప్లై. సో ఇక్కడ ఏం చేస్తుంది, హీటింగ్ ఎలిమెంట్కి పవర్ సప్లై అనేది ఇస్తుంది నాన్న మనకు. అది మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఎప్పుడైనా చూడండి, హీటింగ్ ఎలిమెంట్ ఈ హీటర్ అనేది కేవలం వాటర్లో పెట్టి మాత్రమే మనం వాడాలి. విడిగా మీరు ఎప్పుడైనా సరే సప్లై పెట్టి హీటర్ని ఆన్ చేసి వదిలేసారనుకో, ఏమవుద్ది, అది ఓవర్ హీట్ అయిపోయి మొత్తం హీట్ అనేది రెడ్ కలర్లో మారిపోయేది. దాని చుట్టూ ఉన్న మెటల్ బాడీ అన్నిటిని కూడా బ్రేక్ అయిపోతుంది. అదేవిధంగా హీటింగ్ ఎలిమెంట్ కూడా మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. ఓకే, సో ఆ విధంగా కూడా మీరు దాన్ని చాలా జాగ్రత్తగా మీరు చెక్ చేసుకోవాలి. అంతేగాని ఎప్పుడు కూడా సప్లైలో పెట్టేసి కట్టేసి దాన్ని కట్టకుండా దాన్ని పక్కేడేసి వాటర్ తీసుకుని మళ్ళీ అలా వదిలేసారనుకోండి, అది చాలా డేంజర్. అక్కడికక్కడే మొత్తం కాలిపోయి ఇంట్లో ఫ్యూజ్లు కూడా ఇంట్లో మొత్తం కాలిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఏ రబ్బర్ బ్యాండ్ ఈజ్ ప్రొవైడింగ్ ఫ్రమ్ ద సప్లై కోడ్ టు ప్రివెంట్ డ్యామేజ్. సో మధ్యలో ఒక రబ్బర్ స్ట్రిప్ అనేది ఉంటుంది నాన్న. రబ్బర్ స్ట్రిప్ ఏం చేస్తుంది, మొత్తం ఆ రెండింటి మధ్యలో సప్లైని డిఫరెన్స్ అటు ఇటు మనకి గ్యాప్ అనేది ఇస్తుంది. 3 కోర్ కార్డ్ పవర్ సప్లై కేబుల్, 3 పిన్ పవర్ సప్లై కేబుల్, 3 పిన్ ప్లగ్ ఉంటుంది, స్క్రూస్ అవి ఫిట్టింగ్ వాటికి. సో చూడండి, ఇది మౌల్డెడ్ హీటింగ్ ఎలిమెంట్, యూ షేప్డ్ హీటింగ్ ఎలిమెంట్. సో 2 రకాలు. మౌల్డెడ్ అంటే ఇలా రౌండ్స్ చూడతాడు, యూ షేప్ అంటే ఈ విధంగా యూ షేప్ ఇస్తాడు. దాని యొక్క ఎలక్ట్రికల్ వైరింగ్ డయాగ్రామ్ ఇది ఇమ్మర్షన్ వాటర్ హీటర్ది. సో ఏముంటుంది, డైరెక్ట్ పవర్ సప్లై వచ్చేసి హీటింగ్ ఎలిమెంట్కి ఇస్తాడు తప్ప దీంట్లో పెద్ద చేంజెస్, దీంట్లో పెద్ద మనకి కంట్రోల్ కనెక్షన్లో దాని యొక్క థర్మోస్టాట్స్, కంట్రోల్ నాబ్స్ ఇలాంటివి ఏమి ఉండవు. డైరెక్ట్గా ఫేస్ తీసుకెళ్ళి హీటింగ్ ఎలిమెంట్కి, ఇంకో సప్లై తీసుకెళ్ళి దాంట్లో న్యూట్రల్కి సెకండ్ టర్మినల్ కనెక్ట్ చేస్తాడు, మధ్యలో ఎర్తింగ్ అనేది ఇచ్చేస్తాడు, అంతే. సో ఈ విధంగా మనకి ఉంటుంది ఇమర్షన్ వాటర్ హీటర్ అనేది. సో ఫాలోయింగ్ స్టెప్స్ చూడండి. డిస్మాండ్లింగ్ అసెంబ్లింగ్ ఏం ఉండదు నన్ను, జస్ట్ స్క్రూస్ ఇస్తారు, దాంట్లో చెక్ చేస్తారు, 40 వాట్ టెస్ట్ ల్యాంప్ పెట్టేసి హీటింగ్ ఎలిమెంట్ పనిచేస్తుందో లేదో చెక్ చేస్తారు, అంతే. రిమూవ్ ద స్క్రూస్ ఆఫ్ టర్మినల్ హౌస్, డిస్కనెక్ట్ ద హీటింగ్ ఎలిమెంట్ అండ్ మెటల్ ట్యూబ్స్. Perform open short earth and leakage test using the test lamp. Replace the damaged parts of the, if anything. Properly place the heating element in the tube. Connect the heating element with supply cords. సో ఈ విధంగా మనం డిస్మాండిల్ చేస్తాం, మళ్ళీ రీఅసెంబుల్ చేస్తాం. సో ఈ హీటింగ్ ఎలిమెంట్కి సప్లై కార్డ్స్ బిగించినప్పుడు చాలా జాగ్రత్త బిగించాలన్న. టైట్ వేస్తున్నప్పుడు ఏమన్నా స్లిప్ అయినా, ఏమన్నా హీటింగ్ ఎలిమెంట్ బ్రేక్ అయినా సరే మొత్తం పోయినట్టే అది ఇంకా. సో మెయిన్గా దీంట్లో మనకి ఈ హీటింగ్ ఎలిమెంట్ మెయిన్ పార్ట్ అనమాట. మెయిన్ సప్లై వైర్స్ అన్ని ఎలా డ్యామేజ్, దీని దగ్గర వచ్చేసరి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే అది కొంచెం డ్యామేజ్ అయినా హీటింగ్ ఎలిమెంట్ లోపల ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. దాని టర్మినల్ ఇరిగిపోయినా మళ్ళీ కనెక్ట్ చేయడం అవ్వదు. సో ఈ విధంగా చూసుకోవాలి. సో ఫాల్స్ ఐడెంటిఫికేషన్, ఫాల్స్ చూడండి. Possible faults can be occurred in the immersion water heaters are short circuit earth fault between the elements and metal tubes, open circuit faults due to the breakage or supply cords are defective the elements, leakage of cord due to the aging, damage in metal tube, broken terminal house, loose connection in screws. Testing procedure చూడండి.
Connect the test lamp in series with the water heater. Terminals are supply showing the figure 1.61. So ఇది 1.61 figure. So if the lamp does not glow, it indicates the open circuit. సో సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు దాన్ని టెస్ట్ చేస్తారు. ఫేస్కి నోట్లకి ఇచ్చి ఫేస్కి ఇస్తారు, డైరెక్ట్గా హీటింగ్ ఎలిమెంట్కి ఇస్తారు. ఫేస్ నుంచి సిరీస్లో కనెక్ట్ చేస్తారు చూడండి టెస్ట్ ల్యాంప్. సో ల్యాంప్ గ్లో అవ్వలేదు, అప్పుడు ఏమవుతుంది? సో హీటింగ్ ఎలిమెంట్ ఎక్కడో షార్ట్ అయినట్టు, ఓపెన్ సర్క్యూట్ అయినట్టు లెక్క. ఇఫ్ ద ల్యాంప్ గ్లో బ్రైట్లీ, ఇఫ్ ద ఇండికేట్ షార్ట్ సర్క్యూట్. సో ఎక్కడ షార్ట్ లైట్గా ఇండికేట్ అయిందంటే, బ్రైట్గా ఇండికేట్ అయిందంటే అక్కడ షార్ట్ సర్క్యూట్ అయినట్టు. ఇఫ్ ద ల్యాంప్ గ్లో డిమ్లీ, it indicates that the heater is working properly. Is called the closed circuit with the ensure the continuity. In order to the checking of earth fault, connected the test lamp in series supply one terminal of heating element and metal body of heating shown in the 1.62 figure. If the lamp glows, it indicates that there is the earth fault. సో మీరు హీటింగ్ డైరెక్ట్ కనెక్ట్ చేస్తారు హీటింగ్ ఎలిమెంట్ మధ్యలో. సో బాడీకి దానికి కనెక్ట్ చేస్తారు. ఎక్కడన్నా ఫ్లో అవుతుందంటే ఏమవుతుంది, దాంట్లో ఎర్త్ లీకేజ్ అవుతున్నట్లు ఎక్కడన్నా. ఇఫ్ ద స్పార్క్ అక్కర్ ది మెటల్ బాడీ, ఇట్ ఇండికేట్స్ దట్ ద ఇన్సులేషన్ ఇన్సైడ్ ద మెటల్ బాడీ ఈజ్ లీక్డ్. సో ఎక్కడైనా స్పార్క్ వచ్చిందంటే ఎక్కడ మెటల్ బాడీ డ్యామేజ్ అయినట్టు, దానివల్ల లీకేజ్ అవుతున్నట్టు నాన్న. దెర్ ఈజ్ నో లీకేజ్ ఫాల్ట్. రిపేర్. The nature of the repair to be done the respective faults in given below. So given below faults ఇచ్చారు చూడండి. Open circuit fault in the windings, capacitor and regulators. Join the disconnection parts. సో ఏవైనా కనెక్షన్ డిస్కనెక్ట్ అయినా దానికి ఇచ్చిన ప్రాపర్టీస్ అయినా మారినా, సో ఆ కనెక్షన్ మళ్ళీ డిస్కనెక్ట్ చేస్తాం. షార్ట్ సర్క్యూట్ అండ్ ఎర్త్ లీకేజ్ పార్ట్. సపరేట్ ద జాయింట్స్ పార్ట్స్ ఆఫ్ ది ఇన్సులేటెడ్ దమ్. సో ఏమైనా షార్ట్ సర్క్యూట్ కానీ ఎర్త్ లీకేజ్ అవుతున్నట్టు, ఎక్కడ టచ్ అవుతున్నట్టు, సో దాన్ని ఏం చేస్తాం మనం సపరేట్ చేసి ఇన్సులేషన్ టేప్ అనేది టేప్ చేస్తాం దాన్ని మొత్తం. అదర్స్ రీప్లేస్ ఓల్డ్ కార్డ్స్, ఏమన్నా అదర్స్ ఏమైనా కార్డ్ పోయినా దాన్ని అంటే వైర్ ఏమైనా పోయినా దాన్ని రీప్లేస్ చేస్తాం. రీప్లేస్ బ్రోకెన్ టెర్మినల్ హౌస్. సో ఏమైనా టెర్మినల్ ఏమైనా బ్రోకెన్ అయినా ఏమైనా రస్ట్ పట్టేసిన వాటిని రీప్లేస్ చేస్తాం. టైట్ అయిన స్క్రూస్ అయినా టైట్ వేసుకుంటాం అంతే. సో ప్రికాషన్స్ చూడండి. బిఫోర్ టెస్టింగ్ ది ఇమర్షన్ వాటర్ హీటర్, ద ఆపరేటింగ్ మస్ట్ స్టాండర్డ్ ఇన్ ద వుడెన్ ఆర్ రబ్బర్ మ్యాట్. సో టెస్ట్ చేసిన ఖచ్చితంగా రబ్బర్ మ్యాట్ లేదా వుడెన్ దాని మీద ఉంచాలి. ఆల్వేస్ టెస్ట్ ద హీటెడ్ ఇన్ సిరీస్ విత్ ద సప్లై. సో దాన్ని ఎప్పుడు కూడా సిరీస్ టెస్ట్ చేయాలి. నెవర్ గివ్ సప్లై టు హీట్ అన్లెస్ ద డివైస్ ఈజ్ ఫాల్ట్ ఫ్రీ. సో మనకి ఫాల్ట్ ఫ్రీ అయినంతవరకు దానికి ఎప్పుడు కూడా సప్లై అనేది డైరెక్ట్గా ఇచ్చేయకూడదు నాన్న. అసలు సప్లై ఇవ్వకూడదు. మొత్తం మనకు ఫాల్ట్స్ అనేది మొత్తం ఏమీ లేకుండా ఉన్నప్పుడే సప్లై అనేది ఇవ్వాలి. డూ నాట్ డిప్ టర్మినల్ హౌస్ ఇన్ ద వాటర్. సో టర్మినల్ హౌస్ ఎప్పుడు కూడా వాటర్లో పెట్టకూడదు. రిమూవ్ హీటర్ ఫ్రమ్ వాటర్ ఆఫ్టర్ టర్న్ ఆఫ్ ద పవర్ సప్లై. వాటర్ హీటర్ని వాటర్లో తీసినప్పుడు ముందు ఖచ్చితంగా కూడా పవర్ సప్లై అనేది ఆఫ్ చేయాలి. సో ఇవి దేనిగా వాటర్ ఏదైతే తీసుకున్న ప్రికాషన్స్. సో నెక్స్ట్ గీజర్ చూడండి. గీజర్ అసలు గీజర్ అంటే గీజర్ అనేది ఇంట్లో ఒక వాటర్ మన వాష్రూమ్స్లో వాడే వాటర్ హీటర్ అనేది. సో దీంట్లో మనం సెట్ పాయింట్ సెట్ చేసుకోవచ్చు. మన గీజర్కి వచ్చేసరికి వాటర్ లెవెల్స్ ఉంటాయి. సో 3 లీటర్స్ ఉంటుంది, 6 లీటర్స్ ఉంటుంది, 10 లీటర్స్ ఉంటుంది, 15, 25, 30 లీటర్స్ కూడా ఉంటుంది. ఒక్కో చోట 500, ఒక్కో చోట 100 లీటర్, 50 లీటర్స్, 100 లీటర్స్ కూడా వాడతారు. ఇది హై కెపాసిటీ ఎక్కడంటే చాలా హెవీ కెపాసిటీ ఉన్న ఏరియాస్లో వాడతారు. అంటే రెగ్యులర్గా ఇంకా అక్కడ కంటిన్యూస్గా బాతింగ్ అనేది యూజ్ చేస్తున్నారు, వాటర్ హీటర్ కావాలనే చోట ఇది వాడతారు. సో ఈ విధంగా ఉంటాయి మనకి చూడండి. సో హీటర్స్ అనేది మనకి హారిజాంటల్గా ఉంటుంది, వర్టికల్గా అనేది ఉంటుంది. మన ఈ మ్యాటర్ పద డైరెక్ట్గా మీకు చెప్పేస్తాను ఇందులో ఎలా ఉంటుంది అనేది హీటర్ని. సో మ్యాటర్ చదివే కంటే సో మనకి దీంట్లో 1 కిలోవాట్, 2 కిలోవాట్, 3 కిలోవాట్ కెపాసిటీస్ కూడా ఉంటాయి. అంటే మనకు బేస్డ్ ఆన్ దాంట్లో స్టోరేజ్ ట్యాంక్ని బట్టి మనకి లేటర్ డిజైనింగ్ ఉంటుందన్న. దీంట్లో చూడండి ఇక్కడ కంట్రోల్ నాబ్ ఇచ్చాడు. ఈ కంట్రోల్ నాబ్ ద్వారా ఏంటి మనం సో టెంపరేచర్ని మనం ఎంత కాలితే అంతా సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసుకొని దీంట్లో అంటే దీంట్లో మనకి బయోమెటాలిక్ స్ట్రిప్ అని థర్మోస్టాట్ అని ఉంటుంది అన్న.
సో ఏం చేస్తుంది, రెండు కూడా మనకి వాటర్లోకి డిప్ చేసి ఉంటాయి, వాటర్ రాడ్స్లోకి అవి ఏమవుతాయి, మనం పెట్టిన టెంపరేచర్కి అది లోపల ఎంత టెంపరేచర్ సెట్ పాయింట్ పెట్టామని తెలుసు, దానికి బయోమెటాలిక్ స్ట్రిప్ మనకి ఇండికేట్ చేసుకుంటుంది. దాని ద్వారా ఏంటంటే థర్మోస్టాట్ ఏం చేస్తుంది, సో ఇంత టెంపరేచర్ సెట్ పాయింట్ రాగానే ఆటోమేటిక్గా అది ఆఫ్ చేసేస్తుంది దీని హీటర్ని. సో అప్పుడు మనకి ఎంత హాట్ వాటర్ కావాలంటే అంత వాటర్. సో ఇక్కడ చూసారు కదా, ఈ బ్లూ కలర్ ఉండేది ఇన్లెట్ పైప్ నాన్న, ఈ రెడ్ కలర్ ఉండేది అవుట్లెట్ పైప్. మీరు ఖచ్చితంగా గమనించుకోవాలి ఎప్పుడు కూడా వాటర్ హీటర్ వేసినప్పుడు ఇన్లెట్ పైప్ ఏది, అవుట్లెట్ పైప్ ఏది అక్కడ ఆల్రెడీ ఇండికేట్ చేస్తాడు. బట్ మీకంటూ ఒక ఐడియా రావాలి దాంట్లో ఖచ్చితంగా. ఇన్లెట్ పైప్ అనేది ఇది రకంగా ఉంటుంది, అవుట్లెట్ పైప్ రెడ్ కలర్, ఎందుకంటే హాట్ వాటర్ వస్తుంది కాబట్టి మనకి అది డేంజర్, డైరెక్ట్గా మనకు మీద పడడం వల్ల దాని దగ్గర జాగ్రత్తగా ఉంటామని దానికి రెడ్ కలర్లో ఇండికేట్ చేస్తాం. ఇన్లెట్ పైప్ ఏంటి మన కూల్ వాటర్ అనేది, సో దాని ప్రాబ్లం కాబట్టి కానీ మనకి బ్లూ కలర్లో ఇండికేట్ చేస్తాం. సో ఇన్లెట్ పైప్ అవుట్లెట్ పైప్ అనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. సో దీని ఫిట్టింగ్ అనేది స్క్రూస్ ద్వారా ఇస్తాడు. వాటర్ పైప్ లైన్ ఎక్కడైతే మనకి వాటర్ అనేది కంటిన్యూస్గా వస్తుందో దానికి అక్కడ ఇచ్చుకుంటాం మనం, దీని నుంచి అవుట్లెట్ తీసుకుంటాం. సో ఇవి మన గేజర్స్ పరంగా చూసుకుంటే మనకి ఇంట్లో వాష్రూమ్స్లో బిగిస్తాం. వాష్రూమ్లో గేజర్ పాయింట్ మనకి ఇక్కడే ఉంది, ఇక్కడే బిగించుకోవాలనేది ఏం లేదన్న. సో ఇప్పుడు మీరు వేరే బయట బాత్రూంలో అవ్వండి, వేరే ఎక్కడైనా వాష్రూమ్స్ అవనండి, అంటే మీ ఇంట్లో ఇంకో వాష్రూమ్ ఉంది, అందులో మీకు గేజర్ కనెక్షన్ ఇవ్వలేదు, మీకు అక్కడ పెట్టుకోవాలనుకుంటున్నారు గేజర్. సో అలాంటప్పుడు ఏం కనెక్షన్ ఇచ్చుకోవాలి, ఎలా ఇచ్చుకోవాలనేది కూడా ఉంటుంది మనకి. సో అలాంటప్పుడు ఎలా ఇచ్చుకోవాలంటే, ఇప్పుడు మీ వాష్రూమ్లో మీకు షవర్ పైప్ అనేది ఖచ్చితంగా ఇస్తాడు, అవునా. సో ఆ షవర్ పైప్ని ఏం చేస్తారంటే, ఆ షవర్ పైప్కి ఉన్న షవర్ని రిమూవ్ చేసేసి ఆ షవర్ పైప్ ద్వారా దీనికి ఇన్లెట్లో కనెక్ట్ చేసుకున్నారంటే మీరు, సో అవుట్లెట్ నుంచి వాటర్ అనేది, అవుట్లెట్ పైప్ లేదు మీకు, సో అవుట్లెట్ నుంచి ఏం చేస్తారు, సో బయటికి అంటే అవుటర్గా, అంటే మన వాల్ నుంచి కాకుండా అవుటర్గా మనం కన్సీల్డ్ కాకుండా నాన్ కన్సీల్డ్లో మనం పైప్ అనేది రన్ చేసుకుని ఒక ట్యాప్ పెట్టుకున్నాం అనుకోండి, అక్కడ మనం పవర్ సప్లై అనేది బయట వాష్రూమ్ ఎంట్రన్స్ స్విచ్ ద్వారా ఎక్కడి నుంచో మనం ఇచ్చుకుని సో ప్లగ్ పెట్టేసుకుంటే హీటర్ బంద్ చేసినట్టే కదా మనకి లోపల గీజర్ అనేది. కొన్ని చోట్ల ఏం చేస్తారంటే గీజర్ పాయింట్ కంటే సపరేట్గా అడుగు హోల్స్ ఇచ్చేస్తాడు, ఇది ఇన్లెట్ ఇది అవుట్లెట్ హోల్ అని చెప్పేసి హోల్స్ ఇచ్చేస్తాడు. ఆ హోల్స్ ద్వారా మనం ఏం చేస్తాం, సో అక్కడ మనం హీటర్ అనేది గీజర్ అనేది కనెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో మనకు అక్కడ పక్కన ప్లగ్ కూడా ఇచ్చేస్తాడు, హీటర్ ప్లగ్ అని పెట్టుకోమని, హీటర్ ప్లగ్ పెట్టుకుంటాం, స్విచ్ కంట్రోల్ వచ్చేసి మనకి కింద ఎక్కడ ఇస్తాడు, సో అక్కడ మనం అన్ని రన్ చేసుకుంటాం. సో ఆ విధంగా మనం గీజర్ అనేది కనెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ వ్యూలో చూద్దాం మనం. సో కన్స్ట్రక్షన్ వ్యూలో చూడండి, నాన్ ప్రెజర్ టైప్ గీజర్ హీటర్, ప్రెజర్ టైప్ గీజర్. సో గీజర్లోకి వచ్చేసరికి ఇక్కడ మనం 2 పాయింట్ చూడండి, నాన్ ప్రెజర్ టైపు, ప్రెజర్ టైపు. నాన్ ప్రెజర్ టైప్ గీజరు, ప్రెజర్ టైప్ గీజర్ అనేది 2 ఉంటాయి. నాన్ ప్రెజర్ అంటే ఏంటన్నా, సో దాంట్లో మనకి ప్రెజర్ టైప్ అనేది ఎక్కువ ఉండదు. సో ప్రెజర్ అంటే ఏంటి అసలు, సో దాంట్లో మనకి ఇన్లెట్ ద్వారా ప్రెజర్ అనేది ఇస్తాం, అవుట్లెట్ ద్వారా తీసుకుంటాం. సో స్టోరేజ్, నాన్ ప్రెజర్ అంటే మనకి స్టోరేజ్ అనేది ఉంటుంది. సో మనం వాటర్ రిలీజ్ చేసుకోవచ్చు, ఇంత వాటర్ రిలీజ్ చేసుకుని మళ్ళీ వాటర్ కట్టేసుకుని సో అక్కడి నుంచి మనం వాటర్ అనేది తీసుకోవడం ఉంటుంది, వాటర్ స్టోరేజ్ అనేది ఉంటుంది దాంట్లో ఎప్పుడు కూడా. ఆ స్టోరేజ్ ద్వారా మనకి ఏంటి అవుట్లెట్ అనేది వస్తుంది. ఇన్లెట్ నుంచి ప్రెజర్ అనేది ఉంటుంది, దానికి ఇన్లెట్లో కంటిన్యూ వాటర్ అనేది పడడం కూడా ఉంటుంది, ప్రెజర్ టైప్ అనేది అదే. సో ఈ విధంగా మనకి ప్రెజర్ నాన్ ప్రెజర్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు ఎక్కువ కూడా మనకి ప్రెజర్ టైపు ఈ టైప్ ఆఫ్ గేజర్స్ ఎక్కువ వాడతారు, నాన్ ప్రెజర్ పెద్ద వాటర్. This type of heaters is hot water is available only on the location such as wash basins, sinks, etc. It has open outlet water and control the inlet. It consists of the double layer heating visuals. సో ఈ టైప్ ఆఫ్ గేజెస్లో మనం ఎక్కడ ఒక చోట మాత్రమే మనం లొకేట్ చేసుకోగలం. సో వాటర్ అనేది ఐదర్ వాష్రూమ్ అవ్వచ్చు లేదా సింక్ బేసిన్స్ అవ్వచ్చు, ఎక్కడైనా సరే ఒక చోట మాత్రమే దీన్ని లొకేట్ చేసుకోగలం. దాని ద్వారా మనకి హాట్ వాటర్ అనేది వస్తుంది. సో ఈ విధంగా ఉంటుందన్న మనకి వాటర్ హీటర్స్. సో ప్రెజర్ టైప్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఒక
రెండు వాష్రూమ్లో కూడా కనెక్ట్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి నాన్న. సో 2 వాష్రూమ్లకు కూడా కనెక్ట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది. ఒక హీటర్ని 2 వాష్రూమ్లకు కనెక్ట్ చేయొచ్చు. సో ఆ విధంగా కూడా ఉంటుంది. అదేవిధంగా సో గీజర్ యొక్క యూసేజ్ మనం మెయిన్గా ఈ విధంగా యూస్ చేస్తాం. సో గీజర్లో థర్మోస్టాట్ ఉంటుంది, హీటింగ్ ఎలిమెంట్ ఉంటుంది, ఇవన్నీ కూడా మనకు ట్రిప్ చేయడం వల్ల జరుగుతుంది. సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనకి రిమోట్ మోడల్స్ కూడా వచ్చాయి నాన్న. రిమోట్ మోడల్స్ యొక్క గీజర్స్ కూడా వచ్చాయి. సో మీకు అవి కూడా చూపిస్తాను. 1 minute ఉండండి, మీకు ఆ గీజర్స్ కూడా చూపిస్తాను. ఎట్లా చూద్దాం, దానికి ప్రాబ్లం ఉంది కానీ వాటర్ గీజర్ విత్ రిమోట్ కంట్రోల్ అన్న. సో రిమోట్ కంట్రోల్లో మనకి గీజర్స్ అనేవి ఉన్నాయి చూడండి. హ్యావెల్స్ ఉంది. వీటికి రిమోట్ కంట్రోల్స్ కాదు ఇవి. సో చూసారు కదా. సో చూడండి, దీనికి రిమోట్ అనేది ఇచ్చాడు. సో దీంట్లో ఇక్కడ రిమోట్ అనేది ఉంది. దీనికి పవర్ స్విచ్, అది మనం ఎంత టెంపరేచర్ కావాలో అంత టెంపరేచర్ ఇక్కడ ప్లస్ చేయొచ్చు. అదేవిధంగా మనం రిమోట్లో కూడా కంట్రోల్ చేయొచ్చు దాన్ని. మనకి మాన్యువల్గాను రిమోట్ మోడల్లోనే ఇచ్చాడు. అదేవిధంగా ఇంకా వేరే కూడా ఉన్నాయి. వీగార్డ్లో కూడా ఉంది. సో చూడండి, ఇది వీగార్డ్లో కూడా ఇది రిమోట్ కంట్రోల్ ఉంది. సో దీంట్లో కూడా ఇది నార్మల్లీ రిమోట్ కంట్రోల్ కాదు. సరే, ఇది రిమోట్ కంట్రోల్ది. సో ఈ విధంగా ఉంటుంది రిమోట్ కంట్రోల్. చూసారు కదా. సో ఇక్కడ చూడండి. సో రిమోట్ ఇచ్చాడు. సెట్ పాయింట్ మోడ్ ఉంది. సో మనకి ఎంత టెంపరేచర్ కావాలంటే ఇప్పుడు మాన్యువల్గా కూడా సెట్ చేసుకోవచ్చు. ఈ టైప్ ఆఫ్ హీటర్స్ ఎక్కడ వాడతారు? రిమోట్ మోడ్. సార్ రిమోట్ మోడ్ గేజర్స్ ఎక్కడ వాడతారు అనేది కూడా మీ డౌట్ రావచ్చు. ఈ రిమోట్ టైప్ ఆఫ్ గేజర్స్ ఎక్కడ వాడతారంటే ఇప్పుడు వాష్రూమ్స్లో చాలామంది పైన కబోర్డ్స్లో పెట్టేసుకుంటారు. వాష్రూమ్ పైన చిన్న కబోర్డ్స్ అని ఇచ్చుకుంటే దాని లోపల కనెక్షన్ ఇచ్చుకుంటారు. సో మనకి వాష్రూమ్లో ఏంటంటే హైట్ వచ్చిందని అక్కడ మనకి ఎదురుకుండా ఉంటుంది, మనం అక్కడే సెట్ చేసుకోవచ్చు టెంపరేచర్ ఎంత కావాలనేది మాన్యువల్గా. అలా కాకుండా మనకి ఏంటంటే పైన సీలింగ్ వచ్చి దానిపైన ఎక్కడో గ్యాప్స్లో మనకి గేజర్ సెట్ చేసుకోవడం జరుగుతుంది. సో అక్కడి నుంచి మనం ఈ టెంపరేచర్ సెట్ చేసుకోవడం ఎలా, ఈ టెంపరేచర్ సెట్ చేసుకోవడం అనేది మనం రిమోట్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు మనకి ఎంత టెంపరేచర్ కావాలని. సో ఆ విధంగా ఉంటాయి నాన్న. అదే చెప్తున్నాడు ఇక్కడ మెయిన్గా. దాని యొక్క డిస్మాండ్లింగ్ అసెంబ్లింగ్ ఎలాగా. సో డిస్మాండ్లింగ్ అసెంబ్లింగ్ ఎలాగా. సో చూడండి, డిస్మాండ్లింగ్ అండ్ కంట్రోలింగ్స్ ఎలా ఉంటాయి మెయిన్గా. సో దానికి కావాల్సిన 20 వాట్స్ చెస్ట్ ల్యాంప్ కావాలి, 200 వాట్స్ ఇన్సులేటెడ్ కాంబినేషన్, లాంగ్ నోస్ ప్లేయర్స్, స్క్రూ డ్రైవర్స్, స్పానర్స్, శాండ్ పేపర్స్ అండ్ పీస్ ఆఫ్ ది క్లాత్స్. సో డిస్మాండ్లింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్లెట్ వాల్వ్ అనేది ఆఫ్ చేసి దానికి ఉన్న స్క్రూస్ ఇప్పేసి దాని లోపల ఉన్న వాటర్ మొత్తాన్ని డ్రైన్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవుట్లెట్ ద్వారా డ్రైన్ అయిపోతుంది ఆల్రెడీ. సో ఇన్లెట్లో కూడా కొన్ని వాటర్ ఉంటుంది కాబట్టి ఇన్లెట్ పైప్ కానీ ఇన్లెట్ పైప్ ద్వారా కూడా మొత్తం ఉన్న మిగిలిన వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఓకే. సో ఆ విధంగా మనకు టర్న్ ఆఫ్ చేసి ముందు దాంట్లో ఉన్న వాటర్ మొత్తం తీయాలి. దాని తర్వాత దాన్ని మొత్తం వాల్ నుంచి కింద దింపి ప్లగ్ పాయింట్స్ అన్నీ తీసేసుకుని దాంట్లో ఉన్న స్క్రూస్ అన్నీ కూడా ప్యానల్ ద్వారా అన్నీ రిమూవ్ చేసి దాంట్లో ఉన్న హీటింగ్ ఎలిమెంట్ మొత్తం బయటికి తీస్తాం. సో తీసిన తర్వాత దాన్ని మనం ప్రాబ్లమ్స్ ఏంటి చెక్ చేస్తాం. హీటింగ్ ఎలిమెంట్ పోయిందా, లేదంటే థర్మోస్టాట్ పోయిందా, లేదంటే
బయోమెటాలిక్ స్ట్రిప్ పోయిందా, ఈ విధంగా అన్నీ చెక్ చేసుకుంటాం. దాంట్లో కంట్రోల్ నాబ్ చెక్ చేస్తుంటాం, కంట్రోల్ రెగ్యులేటర్ అంటే హీటింగ్ రెగ్యులేటర్తో చెక్ చేస్తాం. ఈ విధంగా అన్నీ కూడా చెక్ చేసుకొని మనం దాన్ని ఫిక్స్ చేసుకోవడం జరుగుతుంది. టెస్టింగ్ అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫాల్ట్స్. సో ఫాల్ట్ ఆఫ్ ది సప్లై ఫ్యూజన్, blow fuses, failure of power supply, switch did not close. Testing. After turn off the power supply, a fuse has checked, supply can be checked with the connected to the test lamp. Repair. Blower fuse can be replaced, the power supply can be restored. సో పవర్ సప్లై వస్తే ఆ విధంగా ఉంటుంది. ఓపెన్ అండ్ షార్ట్ సర్క్యూట్, ఓపెన్ అవుతుంది లేదా షార్ట్ సర్క్యూట్ అవుతుంది. బ్రేకేజ్ ద వైర్ కాజెస్ ఓపెన్ ద షార్ట్, టచింగ్ ద టూ వైర్స్ కాజెస్ వైర్ అని డిస్కనెక్ట్ అయితే ఓపెన్ సర్క్యూట్ అయినట్టు, లేదా వైర్స్ టచ్ అయితే షార్ట్ సర్క్యూట్ అయినట్టు. టెస్టింగ్. టెస్ట్ ల్యాంప్ ద్వారా టెస్ట్ చేసుకుంటాం. సేమ్ ఈ అంతే, ల్యాంప్ గ్లో అవుతుందంటే గ్లో అవ్వలేదంటే ఎక్కడో ఓపెన్ సర్క్యూట్ అయినట్టు, లేదంటే డార్క్గా గ్లో అవుతుంటే మనకి షార్ట్ సర్క్యూట్ అయినట్టు, లేదు నార్మల్గానే గ్లో అవుతుందంటే కొంచెం బాగున్నట్టు. సో రిపేర్ ఏమన్నాడు, దాన్ని కట్ అయిన కనెక్షన్ కనెక్ట్ చేయడం, లేదా షార్ట్ అవుతుంది దానికి ఇన్సులేటెడ్ చేయడం, ఈ విధంగా ఉంటున్నాను. ఎర్త్ లీకేజ్ అంటే ఇంకా అది ఎక్కడైనా బాడీ టచ్ అవుతుంటే, సో ఏదైనా లీకేజ్ కరెంట్స్ రావడం గట్రా జరుగుతుంది. దాన్ని కూడా సేమ్ టెస్ట్ ల్యాంప్తో అదే విధంగా టెస్ట్ చేసుకుంటాం. రిపేర్ ఏమవుతుంది దానికి మళ్ళీ సపరేట్ చేసి దాన్ని లైవ్ వైర్స్కి ఇన్సులేటెడ్ చేసుకుంటాం. డ్యామేజ్ ఆఫ్ హీటింగ్ ఎలిమెంట్, బర్న్ ద హీటింగ్ ఎలిమెంట్ బర్న్ అయిపోయింది. కనెక్ట్ ద టెస్ట్ ల్యాంప్ విత్ ద సిరీస్ విత్ ద హీటింగ్ ఎలిమెంట్. ఇఫ్ దట్ డస్ నాట్ గ్లో, ఇట్ ఇండికేట్స్ ద ఎలిమెంట్ ఈస్ డ్యామేజ్. In order to the check of the earth to the leakage system at the leakage fault, connect the test lamp with the series with the supply. The terminals are heated heating element and the metal parts. The lamp glow, it indicates the earth fault. If there is spark, it indicates leakage fault. రిపేర్ ద హీటింగ్ ఎలిమెంట్ రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ డ్యామేజ్ థర్మోస్టాట్ ఆల్సో చెక్ దెన్ సిరీస్ టెస్ట్ ల్యాంప్ విత్ ద రీప్లేస్ ద ఫాల్ట్. సో థర్మోస్టాట్ పోతే ఏ విధంగా చెక్ చేయాలి, అది కూడా సిరీస్లో టెస్ట్ చేసుకోవాలి. సో ప్రికాషన్స్ చూడండి. Before testing the geyser to operate, it must be standard wood and rubber mats. Always test the geyser in series with the supply. Never give the supply geyser unless the defect the fault free. Close the inlet valve water before dismantle. సో చూడండి అన్న, నేను చెప్తున్నాడు చెక్ చేసినప్పుడు ఖచ్చితంగా రబ్బర్ మ్యాట్ మీద ఎలా ఉండాలి, టెస్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా సిరీస్లో టెస్ట్ చేయాలి. సప్లై ఇప్పుడు ఇచ్చేది మొత్తం ఫాల్ట్ ఫ్రీ అయిన తర్వాత సప్లై అనేది ఇవ్వాలి. ఇన్లెట్ వాల్వ్ ఇప్పుడు కూడా డిస్మాంటిల్ చేయాలి, వాటర్ అనేది దాంట్లో క్లోజ్ చేసి డిస్మాంటిల్ చేయాలి. సో ఇది నాన్న దీని గురించి మీరు తెలుసుకోవాల్సింది వాటర్ గేజర్ గురించి. సో నెక్స్ట్ క్లాస్లో మీకు బెల్ అండ్ బజర్, నెక్స్ట్ ఇంకా ఉన్నాయి. బెల్ అండ్ బజర్ ఉంది, కుకింగ్ రేంజ్ అంటే మనకి ఇండక్షన్ స్టవ్ సంబంధించింది ఉంటుంది. సో అది చెప్తాను. సో ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకే, జాగ్రత్తగా ఉండండి, అందరూ కూడా నోట్స్ రాసుకోండి వాళ్ళు పెట్టింది.